ఇప్పుడు మేము ఫస్ట్ నాకు 9 ఇవి 2003లో ఈ ఐడియా వచ్చింది. ఏందంటే మట్టి సబ్‌సాయిల్ లోపలి మట్టి పూర్తిగా పోషకాలతో నిండి ఉన్నదని. అంటే మనం ఏ ప్రాసెస్ టు ఇంప్రూవ్ న్యూట్రియంట్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ ఇన్ ద కల్టివేటెడ్ ల్యాండ్స్ అని అప్పుడు అర్థమైంది. ఏందంటే మనం సాగు చేస్తున్న భూమిలలో నిస్సారమైనటువంటి నేల నిస్సారం ఎట్లయితుందంటే ఒక క్రాప్ తర్వాత అదే క్రాప్‌ను పదే పదే ఇప్పుడు వరి ఏసినామనుకో అదే వరిలో అదే పొలంలో అదే నేలలో వరి కంటిన్యూస్ క్రాప్ ఏస్తుంటే దాంట్లో ఏంతంటే వరి ఏలరు 3 అడుగుల దాకానే ఎళ్తాయి. అంతకంటే ఆహ్, కిందికి ఎల్లయి. కనుక ఆ మట్టినే ఒక పొలంలో సాగు చేస్తున్న మడిలో మనం ఒక 4 అడుగుల లోతు కందకం తీసి ఒకవైపు లోపల వచ్చిన మట్టిని పక్కకేసి తర్వాత పై మట్టిని తెచ్చి కందకాన్ని పూడ్చేసి లోపల ఉన్న మట్టి కట్టబోసిన దాన్ని పైన నేర్పిన దాంట్లో అప్పుడు నేర్పిన తర్వాత నువ్వు సేంద్రియ ఎరువులు వాడినా ఏది వాడినా చాలా బ్రహ్మాండమైన క్రాప్ వచ్చింది. అయితే మళ్ళీ సొల్యూషన్ ఏందంటే కొన్ని పంటలు అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ కాలువ కాకుండా ఇంకో దాని పక్కకున్న స్థలంలోనే ఇంకో కందకం తవ్వి మళ్ళీ చేయటం అనేది అయింది. ఇది ఫస్ట్ ప్రక్రియలో ఈ థాట్ వచ్చింది. దీనికే అంతర్జాతీయంగా పేటెంట్ చేస్తే అప్పట్లో లోపటి మట్టి మంచిది అని తెలియజేసినందుకు అంతర్జాతీయ పేటెంట్ వచ్చింది కనుక అప్పట్లో చాలా ప్రపంచ దేశాలు అప్రిషియేట్. అందులో ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ వచ్చి దీన్ని మంచి మానవాళికి మంచి మార్గం చూపించావు, మంచి పని చేశావు అని హైదరాబాద్ వచ్చి అప్రిషియేట్ చేసి వెళ్ళటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ యూరోప్ వాళ్ళు ఏమన్నారంటే ఇందులో నువ్వు చేసిన దాంట్లో 2 ఉన్నాయి. ఒకటేమో కందకం తీసి లోపల మట్టి పైకి తెచ్చినావు, పై మట్టి లోపల వేసినావు. మళ్ళీ తర్వాత నీళ్ళల్లో కలిపేది ఏంది, ఇది వేరే కదా. నువ్వు పూత టైంలో నీళ్ళల్లో కలుపుతున్నావు కదా ఒండ్రు మట్టిని. మళ్ళీ ఆ సబ్‌సాయిల్‌ని ఏదైతే లోపటి మట్టిని కలుపుతున్నావో ఆ ప్రక్రియ వేరు విధానం కదా. మరి దీంట్లో ఎందుకు కలిపినావు అని వాళ్ళు అడిగారు. అయితే వీళ్ళు ఇట్లెందుకు అంటున్నారని నేను సెకండ్ ప్రక్రియను మళ్ళీ నీళ్ళల్లో కలిపి ఆ పోషక విలువలు పూత టైంలో వరికి గోధుమకు నీళ్ళల్లో కలిపి ఇచ్చాను ఆ ఒండ్రు మట్టిని. ఇచ్చినప్పుడు ఆ పోషక విలువలను ఇక్కడ మన విమ్తా ల్యాబ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నది. అక్కడ అనలైజ్ చేపిస్తే విటమిన్ ఏ అండ్ సి వచ్చింది రైస్లో వీటిలో. రెండిట్లలో కొంచెం ఇంచుమించు సేమ్ వచ్చినాయి. ఏంటబ్బా ఇట్లా ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ కరెక్టా? అసలు విటమిన్ ఏ రైస్లో 0 ఉండేది 372 మైక్రోగ్రామ్స్ ఎట్లా వచ్చింది? ఏమైనా నువ్వు కరెక్ట్ చేసినావని నేను మా డాక్టర్ ఫ్రెండ్ని తీసుకెళ్ళి అడిగితే, సార్ మీరు ఎక్కడ లేని ఆ రిపోర్ట్ కరెక్టే, మేము చేసింది కరెక్టే, మీరు ఎక్కడన్నా అంటే ఎంబడే నేను మళ్ళీ యూరోపియన్కు ఈ రిపోర్ట్తో సహా పేటెంట్ ఫైల్ చేశాను. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి పబ్లికేషన్ ఇచ్చారు. సెకండ్ ప్రక్రియ అట్లా అయినాక థర్డ్ ప్రక్రియలో ఈ కందకం తీయటము, ఈ మట్టి పైన నేర్పడము, లోపల మట్టి మళ్ళీ ఇది చాలా ఖర్చుతో కూడుకుంది. దీని మీద ఇంకేమన్నా భిన్నంగా తక్కువ ఖర్చుతో వస్తుందా అని మూడో ప్రక్రియలో ఇట్లాగే మేము ఈ మట్టి తెచ్చి వేయటము చాలా ఖర్చుతోనే అని అనుకొని అంతకుముందు మేము డ్రిప్ దగ్గర ఈ సబ్‌సాయిల్ తోడిన మట్టి డ్రిప్ దగ్గర కేజీ 2 కేజీలు వాడేవాళ్ళం ద్రాక్షకు కూడా. అయితే వేరే వరి గోధుమకేమో నీళ్ళల్లో కలిపి దఫాలుగా వారం 10 రోజులకు ఒకసారి ఇచ్చేవాళ్ళం. అయితే ఫ్లవరింగ్ స్టేజ్లో మాత్రం క్రిటికల్గా ఇద్దాం, ఎందుకంటే గింజలో ఈ లోపల మట్టిలో ఉన్న పోషకాల నాణ్యత రావాలని ఇచ్చినాం. అయితే దానికి భిన్నంగా ఆలోచించి ఏమైంది, ఈ ప్రక్రియ కూడా ఖర్చుతో కూడుకుంది అని తెలిసినాక మా బాబు ఏం చేసిండు, ఈ మధ్యలో మట్టి కూడా మట్టే కదా, ఇది కూడా డ్రిప్పర్ దగ్గర వేస్తే పోయింది కదా, ఎండింది అప్పుడు బాగా సమ్మరు డ్రాట్ పోనీయరు. ఈ ఎండిన మట్టిని వేసేస్తే ఒక పార తీసి అక్కడ డ్రిప్పర్ దగ్గర వేసిండు. వేసేసరికి ఆ కాయ డెవలప్మెంట్ చాలా బాగా వచ్చింది. ఇదేంటబ్బా వేసింది ఈ మట్టే కదా, ఇది కాకపోతే ఎండిన దాంట్లో అని నేను కొంచెం డ్రిప్ దగ్గర పెడితే కమ్మటి వాసన వస్తుంది నీళ్ళల్లో పెడితే. అరే ఈ కమ్మటి మట్టి దీని ఇంత స్వీట్గా చాలా తేజస్సుగా అనిపిస్తుంది, ఇందులో ఏంటి అబ్బా, లోపల మట్టిలో కూడా తేజస్సు వచ్చింది, గట్టితనం వచ్చింది. అయినా దీంట్లో ఎండు మట్టిలో కొంచెం
కాకపోతే ఆ సంవత్సరం మాకు కొంచెం చీడపీడల బెదర రోడ్డు దగ్గర వేసినప్పుడు ఆ ఎండు మట్టి వేసినప్పుడు మీలీబగ్, పిండి పురుగు అవి కొంచెం చీడపీడలు ఎక్కువ అనిపించినాయి. ఏమబ్బా ఈ పై మట్టి కంటే లోపల మట్టి మంచిది కదా, ఈ పై మట్టి వేస్తే చీడపీడలు వస్తున్నాయి అని అనుకున్నాం. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే మాకు ఇప్పుడు చీడపీడలు లోపల మట్టి వేసిన ఎండు మట్టి స్ప్రేలో గత్యంతరం లేక మొన్న గత సంవత్సరం మార్చిలో ఏమైంది, నేను ఇదివరకు చేసిన ప్రక్రియనే ఇది పేటెంట్ చేశాను. నీళ్ళల్లో స్ప్రే చేసేది, డ్రిప్ ద్వారా ఈ ఒండ్రు నీళ్ళని వదిలేది, పేటెంట్ పబ్లికేషను, క్లెయిమ్స్ అన్నీ ఒప్పుకున్నారు అంతర్జాతీయంగా. వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? ఇది నేను ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు అంత బురద కనిపించింది ఆకుల మీద, కానీ గ్రోతు విగరు చాలా బాగా వచ్చింది. కానీ ఇంత వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు, యాక్సెప్ట్ చేసిర్రు అని అనుకొని మళ్ళీ ఆలోచన. మళ్ళీ గత సంవత్సరం మార్చిలో గోధుమ మీద నీళ్ళల్లో వదులుదామంటే గత్యంతరం లేదు, నీళ్లు సరిపోలే. అయితే స్ప్రే చేసి చూద్దామని ఈ లోపల మట్టి ఒక భాగం అంటే 5 కేజీలు ఇది అయితే 15 కేజీలు లోపల మట్టి, పై మట్టి 15 కేజీలు కలిపి నీళ్ళల్లో కలిపి ఒక 5-10 నిమిషాలు ఊరుకుంటే ఆ కింద ఒండ్ర అంతా సెటిల్ అయిపోతుంది, పైన మంచి నీళ్ళలాగా పేరుకుంటుంది. ఆ పేరుకున్న నీళ్ళని స్ప్రే చేస్తే అసలు ఆకుల మీద బురద కాదు, ఎటువంటి నువ్వు స్ప్రే చేసినట్టు కూడా కనిపించడం లేదు. అప్పుడు నేను అనుకున్నాను, అమ్మ ఇది చాలా మంచిగా ఉంది. ఎంబడే పని చేసింది. మళ్ళీ తెల్లారే గోధుమ 2-3 ఇంచులు పెరిగింది. సరే ఈ గోధుమ అంటే ఇట్లా పెరిగిందేమో అని మా పశువులకు వేసుకున్న చొప్ప ఉండే జొన్న, ఆ ఎకరం పొలంలో దాంట్లో కూడా స్ప్రే చేసి చల్లి చూశాను చేయితో, దాంట్లో కూడా 6 అంగుళాలు పెరిగింది. మళ్ళీ ఆ జొన్న మీద కొంచెం చీడపీడలు ఉండే, అంటే అన్ని రకాల దోమ, మన పేరు బంక అన్నీ ఉండే. ఒక వారం రోజులలో ఏం లేకుండా పోయింది, గ్రోత్ బాగా వచ్చింది. ఏంటబ్బా ఇది పురుగు మందు కాదు కదా, ఈ జొన్న ఇట్లెందుకు చీడపీడలు అన్నీ వెళ్ళిపోయినాయి, మాయమైనాయి అని తీవ్రంగా ఆలోచిస్తే ఓ 15 రోజులలో దానికి ఓ సొల్యూషన్ అనేది కనుక్కున్నా. ఏంటంటే ఈ మట్టి రేణువులు చీడపీడలకు డైజెస్ట్ కావని నాకు అర్థమైంది, రిపలెంట్ అని. అయితే మళ్ళీ నేను ఇంటర్నెట్ ఉన్నది కదా, ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, ఇంటర్నెట్లో నేను క్వశ్చన్ చేసినాను, డూ ఇన్సెక్ట్స్ హ్యావ్ లీవర్ అండ్ లంగ్స్ అని. అంటే నో, అందులో వస్తుంది జవాబు ఏంటంటే ఇన్సెక్ట్స్ లీవర్ ఉండదు, లంగ్స్ ఉండవు, వాటికి బాడీతోనే శ్వాస తీసుకుంటాయి, లీవర్ అసలే ఉండదు అని. అయితే మనుషులకు, పక్షులకు, పశువులకు లీవర్ ఉంటుంది, ఇది మనకి మట్టి సేపు, కానీ వాటికి కాదు కదా. ఇన్సెక్ట్స్కి ఇది ఎంతసేపు ఆకుల మీద అవి జ్యూసే సక్ చేస్తాయి, ప్లాంట్ జ్యూసును, అంటే మొక్కలోనే కానీ కాయలోనే కానీ పండులోనే కానీ జ్యూస్ సక్ చేసి మనం ఎట్లా తింటున్నాము పండ్లు కాయలు అవి కూడా అవే ఇష్టపడతాయి, కానీ మట్టి ఇష్టపడతాయి. కానీ వాటికి మట్టి డైజెస్ట్ కాదని ఇప్పుడే నాకు అవి చనిపోయిన తర్వాత, అవి నివారించబడిన తర్వాత అర్థమైంది, ఇది మట్టి వీటికి సరిపోదు అనే కంక్లూజన్కి వచ్చి తర్వాత నేను మన రైతు సోదరులకు అందరికీ ఇట్లా స్ప్రే చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి, అది ఫర్టిలైజరు మళ్ళీ పోషకాలు ఎంబడే గోధుమ అయితే 3 అంగుళాలు పెరిగింది, జొన్న 6 అంగుళాలు గ్రోత్ వచ్చింది. అప్పుడు టెంపరేచర్ ఏముండే అంటే గోధుమకు చేసినప్పుడు 35 డిగ్రీలు ఉండే, అదే జొన్నకు చేసినప్పుడు 38-40 డిగ్రీలు వచ్చింది. అంత టెంపరేచర్లో కూడా 6 అంగుళాలు ఒక్క రోజులో పెరిగింది. నేను ఇన్ని రోజుల అనుభవంలో ఎప్పుడన్నా ఏ ఫర్టిలైజర్ చేసినా ఇంత గ్రోత్ రాలేదు, ఇది ఎందుకు వచ్చింది, ఇంత గ్రోత్ ఏమిటి అంటే ఇది ఫర్టిలైజరు, న్యూట్రియంట్ పోషకాలు, దానికి ఏం పోషకాలు కావాలనో ఎండిన మట్టిలో అన్నీ ఉన్నాయని అర్థమైంది నాకు, అంటే ఎంబడే అవైలబుల్ ఫామ్లో. అయితే ఇదే ప్రక్రియ కొంచెం కూల్, అంటే జూన్ తర్వాత క్లౌడ్స్ వచ్చినాయి. క్లౌడ్స్ వచ్చినాక ఆ గ్రోత్ రావటం లేదు. నేను సమ్మర్లోనే మళ్ళీ కొంచెం ఆవు మూత్రము, పేడ కొంచెం పోర్షన్కి వేసి చూశాను, అది గ్రీన్ ఎక్కువ అయింది, గ్రోత్ కూడా అది బాగా అయింది. ఏది ఆవు మూత్రం పేడ కలిపి స్ప్రే చేసిన పశువుల జొన్నకి. అయితే అదే దృష్టిలో పెట్టుకొని వానాకాలంలో కూడా నేను మళ్ళీ మట్టి, టాప్ సాయిల్, లోపల మట్టి, పై మట్టి కలిపి చేసినా కానీ పురుగు రావటం లేదు. వెజిటేబుల్స్కి అయితే సేమ్ గ్రోత్ మంచిగానే ఉంది, కానీ కొన్ని జొన్న, మొక్కజొన్న, కొన్ని వరి వీటికి రెస్పాండ్ అవుతలేదు. వీటికి మళ్ళీ పేడ, ఆవు మూత్రం కలిపి కొడితే ఆ గ్రీనరీ గ్రోత్ అనేది మళ్ళీ. ఇంకొక గొప్పతనం ఏంటంటే మట్టిలో ఉన్న గొప్పతనం నేచర్లో, ఆ పేడ ఇంత కంపు వాసన ఉంటుంది. 2 కేజీల పేడ 30 కిలోల మట్టిలో కలిపేసరికి ఆ పేడ వాసన మొత్తం
జీరో అవుతుంది. అంటే అందులో ఉన్న కార్బన్ డయాక్సైడ్ మొత్తం ఆ మట్టి లాగేస్తుంది. ఆవు మూత్రంలో కూడా వాసన మొత్తం మట్టి లాగేస్తుంది. మట్టి లాగి ఎప్పుడైతే స్ప్రే చేస్తున్నావో ఎంబడే రెండో రోజు మూడో రోజు గ్రీనరీ వస్తుంది. అంటే నీవు యూరియాలో ఉండే కార్బన్ డయాక్సైడ్ కెమికల్లో ఉండే ఆర్గానిక్ దాంట్లోనే వచ్చేస్తుంది. అది ఇందులో ఉన్న ప్రక్రియ ఏంటంటే నేచర్లో ఇప్పుడు గాలిలో ఎంత కార్బన్ డయాక్సైడ్ ఉన్నా మదర్ నేచర్ భూతల్లి గుంజుకుంటుంది. ఆ భూతల్లే కనుక ఈ కార్బన్ డయాక్సైడ్ను గుంజుకోకపోతే మనము పీడ్చినా సరిపోదు, ఇంకా ఎక్కడ పోతామో ఏమవుతాం. ఆ నేల ఒకటి, వాటర్ నీళ్ళు కూడా కార్బన్ డయాక్సైడ్ అన్ని పాయిజనస్ అన్నీ లాగేసుకుంటుంది. భూమి గాలి నీరు కనుక గాలిని ప్యూరిఫై చేసేది ఒక్కటే భూతల్లి నీళ్ళు, రెండు తప్ప ఇంకా ఈ ప్రపంచంలో దీనికి ఏది సాటి రాదు. ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది రైతులు స్వార్థం ఇప్పి మొదటికి రాదు. స్వార్థం అంటే ఇది అందరికీ చెప్తే మళ్ళీ ఎక్కడ మనం ఫస్ట్ మనమైతే బాగు కానీ చెప్పిన వాళ్ళు నేను అందరు వాడినాం సక్సెస్ఫుల్ వచ్చిందని అందరు చెప్తున్నారు. కానీ స్వార్థం ఇప్పి ఇది ఏంటంటే స్వార్థానికి అడ్డం వస్తుంది ప్రతి వాడికి. కొంచెం అందులో ఒక 5% నిస్వార్థ పరులు కూడా ఉన్నారు. సార్ ఇది అందరికీ తెలియజేస్తే బాగుంటుంది చెప్పాలనా అని ఒకళ్ళు అడుగుతున్నారు. మంచిగా అంటే చెప్పండి, మీరు ఏది చేస్తారో అదే చెప్పండి. మీరు ఇలా కల్పితాలు అవసరం లేదు. ఎవరి గొప్ప కోసం వాస్తవం ఏది ఉంటే అది చెప్పండి. నా ఫ్రెండ్ అయితే డాక్టర్ జి నరేందర్ రెడ్డి ఉన్నాడు. అక్కడ నాకు పొద్దుతిరుగుడు పంటలో వాడాడు, 100% సక్సెస్ఫుల్గా వచ్చింది. మట్టి 2 సార్లు స్ప్రే చేసి 2 సార్లు. ఇంకా అది హైట్ ఎక్కువ అయినాక చేయరా ఒక స్ప్రే అని మేనేజర్కి చెప్తే సార్ ఇవన్నీ కోసుకుపోతున్నాయి అని బాధపడి అంటే సరేలే సార్లు ఇప్పటికే. అదే నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే వికారాబాద్లో జగదీష్ గౌడ్ అని ఉన్నాడు. ఆయన 18 ఎకరాలు పొటాటో, 10 ఎకరాల శనగ. ఆ శనగ మీద అంతా పచ్చపురుగు వచ్చిందని చెప్తే సార్ నేను ఇట్లా వాడాలన్నా అంటే వాడు అన్న. ఆయన వాడుతుంటే పక్క రైతులంతా వచ్చి చూసి 10 మంది నవ్విపోయారు. ఎందుకంటే ఈ మట్టి కొట్టుకుంటే ఆ చెట్టు ఏమవుతుందో ఏమో, నువ్వు ఎందుకు కొడుతున్నావు ఇదని. సార్ ఇట్లా అంటున్నారు అంటే ఏం కాదు నువ్వు కొట్టు, ఆలదేంది లెక్క చేస్తావు అంటే కొట్టిన తర్వాత 3వ రోజు 4వ రోజు చేసినాక సార్ మొత్తం పోయింది సార్, పురుగు అంతా 99% పోయిందని ఆయన ఆడియో ఈ సోషల్ మీడియాలో పెట్టేదాకా నాకు తెలియదు. సోషల్ మీడియాలో పెట్టినాక నేను ఫోన్ చేసి అడిగితే సార్ ఎవరో పచ్చపురుగుతో బాధపడుతుర్రు అని సోషల్ మీడియాలో క్వశ్చన్ అడిగితే నేను ఆడియో పెట్టి పంపించిన సార్ అంటే సరే మంచి పని చేసినవులే. ఇది మనం న్యాచురల్ది ఎప్పుడో 2003లో మొదటి 2004లో పేటెంట్ అప్లికేషన్ ఫైల్ చేసి తర్వాత 2008లో ఒకటి చేశాము. తర్వాత 2012లో ఇంకో ప్రక్రియ. 12లో చేసింది ఏంటంటే ఏ ప్రాసెస్ ఆఫ్ ఎన్హాన్సింగ్ సాయిల్ న్యూట్రిషన్ అండ్ ఇట్స్ ప్రిజర్వేషన్. అదేంటంటే మట్టిని మనము ఎండబెట్టిన తర్వాత అది పూర్తిగా పోషకాలు నింపుకొని ఉంటుంది. దాన్నే మళ్ళీ దాచిపెట్టి దఫాలుగా వాడేది ప్రక్రియ. ఆ ప్రక్రియ ఇప్పుడు దాంట్లో ఒకటే నేను చెప్పాను, దీంట్లో ఈ మట్టినే ఒండ్రు నీళ్ళనే స్ప్రే చేయడమే కాకుండా డ్రిప్ ద్వారా కూడా వదిలిపెట్టవచ్చు. అంటే డ్రిప్పు ఏంటి సార్ ఈ బురద మట్టిని డ్రిప్పు నన్ను అడిగారు కొంతమంది ఫార్మర్స్, బురద మట్టిని డ్రిప్పు ద్వారా ఇస్తే అందులో డ్రిప్పులో తట్టుకోదా అని. కాదు, నేను అట్లే ఒక్కటే క్వశ్చన్ చెప్పాను, అయ్యా నువ్వు కలపంగానే బురద ఉంటుంది, ఒక 2-3 గంటలు అయినాక మళ్ళీ దాన్ని ఉంటే బురద ఉంటుందా? పై మట్టిలో అంతా ఒండ్రు కింద సెటిల్ అవుతుంది. పైన ఇళ్ళనే కలుపుమన్నా, పైన వచ్చింది తెల్లని ఇళ్ళను, అప్పుడు నీకు డ్రిప్పలు ఏది జామ్ కాదు, అందులో కూడా పోషకాలు ఫుల్ ఉంటాయి పైన వచ్చిన వాటర్లో. మళ్ళీ ఈ మిగతాది ఏమైనా ఈ స్ప్రే ప్రక్రియ 2013లోనే పబ్లికేషన్ అయింది నా పేటెంట్. ఏంది స్ప్రే చేసిన గ్రోత్ వచ్చింది, గ్రీన్ అయింది, అవన్నీ క్లెయిమ్స్ కూడా యాక్సెప్ట్ చేసారు వాళ్ళు ఇంటర్నేషనల్. అయినాక ఈ మొన్న లండన్ వాళ్ళు నిన్న 3 రోజుల కింద లండన్ వాళ్ళు పరిశోధనలు చేసి, యూనివర్సిటీ వాళ్ళు పరిశోధనలు చేసి క్లే కాంటెంట్ ఉన్నాయి చీడపీడలకు మళ్ళీ తెగుళ్ళకు రానియది అని వాళ్ళు ఒక పరిశోధనలో వెల్లడించారు. కానీ వెల్లడించారు కాదు ఇది మా పేటెంట్ హక్కులు మేము కనుక్కున్నది అని ఏమీ చెప్పలేదు దీనికి. ఎందుకంటే ఆల్రెడీ ఇది పేటెంటెడ్,
ఇది పబ్లికేషన్ అయింది కనుక ఎవరు అది నాది నేను అనలేరు కనుక వాళ్ళు దీన్ని అంటే ఇదో పరోక్షంగా మనకు సహకరించినట్టే అది. మనకే ఇది ప్లస్ పాయింట్. మన ఇండియాకు మన గర్వకారణం ఏంటంటే మన సైంటిస్టులు చేయకుండా ఫారెన్ సైంటిస్టులన్నా నిరూపించారు. ఇది మనకు గర్వకారణం ఇది. ఎందుకంటే మన ఇన్వెన్షన్ ఇది. మనకు అర్థం కాకపోయినా ఇప్పుడు నా వెనకాల ఏం జరుగుతుందో నాకేం అర్థం కాదు. నా వెనకాల వాళ్ళు చూసి చెప్తుర్రు అంటే అదే మనకు గర్వకారణం. ఇప్పుడు రైతులు తప్పకుండా వాడతారు, తప్పని. ఇప్పుడు మంచి అన్నప్పుడు పంచమన్నారు, కాకపోతే నిజం నిలకడ మీద వస్తుంది. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. ఇది స్లోగా దాని టైం అది తీసుకొనే వస్తుంది. మనం ఎంత తొందర పెట్టినా వాళ్ళకి అనుభవం కావాలి, అవతలోళ్ళు చెప్తే నమ్మాలి, అందరు ఆచరించినప్పుడే దీనికి అంత ఫలితాలు అనేటివి అప్పుడే వస్తాయి మనకు.